శ్రీగురుభ్యో నమ. హరి ఓం. శ్రుతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టువాగుంసస్తనూभिः వ్యశేమ దేవహితం యదాయుః. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి నః పూషా విశ్వవేదాः స్వస్తి నస్తార్క్ష్యోరిష్టనేమిः స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతిః. ముండకోపనిషత్తు అపర విద్య వీటిని గురించి సాధక లోకానికి ఒక స్పష్టమైనటువంటి అవగాహన కల్పించే విధానాన్ని చెప్పింది. ఆ చెప్పటం కూడా చక్కగా వివరంగా దేనివల్ల ఏ లాభం ఏ నష్టం ఈ మొదలైన విషయాలన్నీ కూలంకషంగా చర్చించింది. కేవలం అపర విద్య ఆచరణ వల్ల స్వర్గాది లోకాలకు వెళ్ళటం, ఆ పుణ్యం క్షీణమైపోతే మళ్ళీ వచ్చి ఇక్కడే మనుష్యాది స్థావరాంతాల్లో పడటం, ఈ ఫలితాలన్నీ చెప్పింది. అలాంటి వాళ్ళు అవిద్యాయామంతరే వర్తమానాః స్వయం ధీరాః పండితం మన్యమానాః అంటూ వాళ్ళను కూడా చివాట్లు పెట్టింది. ఇప్పుడు అలా కాకుండా వాళ్ళు ఎవరండి అంటే తపశ్రద్ధే ఏ హి ఉపవసంత్యరణ్యే శాంత విద్వాంసః భైక్ష్యచర్యాం చరంతః సూర్యద్వారేణ తే విరజాః ప్రయాంతి యత్రాం అమృతస్స పురుషో హృదయాత్మా హి అవ్యయాత్మా అని తపః శ్రద్ధ ఈ రెండూ కలిగిన వాళ్ళు అరణ్యాల్లో ఉండి కనుక వాళ్ళు తమ యొక్క కార్యక్రమాలు నిర్వహించుకున్నట్లయితే వాళ్ళకి వాళ్ళు విరజస్కులై అంటే రజోగుణాది మాలిన్యాలని పోగొట్టుకున్న వాళ్ళై అమృతుడైన పురుషుణ్ణి చేరుతారు అని చెప్పింది. ఆ వివరం ఇందులో తపశ్రద్ధే ఏ హి ఉపవసంతి అరణ్యే శాంత విద్వాంసః భైక్ష్యచర్యాంచరంతః సూర్యద్వారేణ తే విరజాః ప్రయాంతి యత్ర అమృతః సహ పురుషః హి అవ్యయాత్మా చెప్తున్నారు. ఏ పునః తద్విపరీతాః అంటే పైన ఇంతకుముందు చెప్పారు. కర్మఠులకు విరుద్ధంగా ఉపాసనతో కూడి ఉన్న వానప్రస్థులు మరియు ఉపాసక సన్యాసులు కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ పునః తద్విపరీతాః జ్ఞానయుక్తాః జ్ఞానంతో కలిగిన వాళ్ళు అంటే కర్మలకి విరుద్ధంగా ఉపాసనతో కూడి ఉన్నవాళ్ళు. జ్ఞానం అంటే ఇక్కడ ఉపాసన, కర్మలకి విరుద్ధమైనటువంటి ఉపాసనని అనే కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నవాళ్ళు. వానప్రస్థులు అరణ్యాల్లో నివసించేవాళ్ళు. సన్యాసినశ్చ మళ్ళీ ఉపాసకులు అయ్యుండి సన్యాసులు అయి ఉన్నవాళ్ళు కూడా వీళ్ళు ఏ పునః ఇలాంటి వీళ్ళంతా కూడా తపశ్రద్ధే హి తపస్సు శ్రద్ధ వీటి యందు. తపస్సు అంటే శ్రద్ధ అంటే ఈ రెండింటికి అర్థాలు తెలియాలి, మీరు తెలుసుకోవాలి అని అంటూ తపః స్వాశ్రమ విహితం కర్మ. తపస్సు అంటే వారు నిశ్చయముగా తపస్సును శ్రద్ధను చేయాలి. అంటే తపస్సు అంటే తమ ఆశ్రమానికి విధించబడిన కర్మ. తను ఏ ఆశ్రమంలో ఉన్నాడు, సన్యాసాశ్రమంలో ఉంటే సన్యాసాశ్రమానికి ఏ కర్మలు విధించబడ్డాయో అవి. అలాగ తపస్సు. తర్వాత స్వాశ్రమ విహితం కర్మ తపః. శ్రద్ధ తపః శ్రద్ధే అన్నారు కదా. శ్రద్ధ అంటే హిరణ్య గర్భాది విషయ విద్య అంటే హిరణ్య గర్భుడు విరాట్ పురుషుడు మొదలైన సగుణ బ్రహ్మ విషయాలు సగుణ బ్రహ్మయే విషయాలుగా కలిగిన ఉపాసన.
దీన్ని ఏమంటారు? హిరణ్యగర్భాదులు విషయంగా కలిగినటువంటి విద్య అంటే ఉపాసన. హిరణ్యగర్భోపాసన, విరాట్ పురుషోపాసన ఇవి. వీళ్ళు ఏం చేయాలి? తపశ్రద్ధే ఉపవసంతి సేవంతే, తపశ్రద్ధలను సేవిస్తూ ఉంటారు. ఇది వీళ్ళ యొక్క ప్రధాన లక్షణం. వీళ్ళు అరణ్యే వర్తమానా, అరణ్యాల్లో వర్తమానా సంతః, అరణ్యాల్లో ఉంటూ ఉన్నవాళ్ళై, శాంతాః అంటే ఉపరత కరణగ్రామ, ఉపరతమైన కరణముల యొక్క గ్రామములు సమూహములు కలవారు. అంటే ఇంద్రియముల యొక్క ఆధిపత్యం కానీ, ఇంద్రియముల దౌర్బల్యం కానీ, ఇంద్రియ లౌల్యం కానీ ఇలాంటివి ఏమీ లేకుండా కేవలం ఇంద్రియాలు ఉంటాయి అంతే, అవి నిశ్చలంగా అలా పడి ఉంటాయి. అటువంటి ఇంద్రియముల యొక్క ఇంద్రియాలు ఉపకరణ గ్రామ, ఉపరత కరణ గ్రామ, ఉపరతి చెందిన శాంతించిన ఇంద్రియముల యొక్క సమూహములు కలవాళ్ళై, విద్వాంస వాళ్ళు విద్వాంసులు అంటే అర్థం గృహస్థాః వాళ్ళు గృహస్థులు. సన్యాసాశ్రమంలో ఉంటే సన్యాసులు, గృహస్థాశ్రమంలో ఉంటే గృహస్థాః చ వాళ్ళు కూడా జ్ఞాన ప్రధానాః ఇత్యర్థః. గృహస్థులైతే మాత్రమే, సన్యాసులైతే మాత్రమే, జ్ఞాన ప్రధానులైతే చాలును. వాళ్ళు ఏం చేస్తారు? భైక్ష్యచర్యాం చరంతః, భిక్ష పరిగ్రహ అభావాత్ ఉపసరంతి. పరిగ్రహం అంటే అన్నీ సంపాదించి నిలవబెట్టుకోవాలనే ఆ తాపత్రయం వాళ్ళకు ఉండదు. ఆ పూట అన్నం తింటాం అంతే, అయిపోవటం, మర్నాడు గురించే బాధ అదేం ఉండదు. ఆ భిక్షా ఆచరణాన్ని చరించేవాళ్ళు ఉపవసంతి ఉంటున్నారు. ఎక్కడ? అరణ్యే ఉపవసంతి ఉంటున్నారు. తపశ్రద్ధే సేవంతే, తపశ్రద్ధల్ని సేవిస్తూ అరణ్యాల్లో శాంతులు విద్వాంసులు అయి ఉండి భైక్ష్యచర్యాన్ని అరణ్యాల్లో ఉంటూ అనుసరిస్తూ ఉంటారో తపశ్రద్ధే ఏహి ఉపవసంతి అరణ్యే శాంతాః విద్వాంసః భైక్ష్యచర్యాం చరంతః. అలాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చేస్తారు? సూర్యద్వారేణ, సూర్య ఉపలక్షితేన ఉత్తరాయణేన పదా, సూర్యుని చేత ప్రదర్శింపబడుతూ ఉన్నటువంటి ఉత్తరాయణ మార్గంలో వెళ్ళి వాళ్ళు విరజస, రజోగుణం ఈ తమోగుణం వీటి యొక్క ప్రభావం ఏమాత్రం లేని వాళ్ళై క్షీణ పుణ్య పాప కర్మాణ సంతః. విరజాహ అంటే క్షీణించిపోయిన పుణ్యపాప కర్మల యొక్క ప్రభావం గలవాళ్ళు. అందుకే పుణ్య లేదు, పాప లేదు, అసలు కర్మల ప్రభావం లేదు వాళ్ళ మీద. అటువంటి వాళ్ళై సంతః ఇది అర్థః. వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్రయాంతి సూర్యద్వారేణ తే విరజాహ, ప్రయాంతి విరజసులైనటువంటి అటువంటి వాళ్ళు ప్రయాంతి అంటే ప్రకర్షేణ యాంతి, చాలా చక్కగా ఉన్నతోన్నతంగా వైభవోపేతంగా ముందుకి వెళ్తున్నారు. ఎక్కడ? సూర్యేణ ఉపలక్షితేన ద్వారేణ వెళ్తున్నారు. ఉత్తరాయణ పదా తే విరజస క్షీణపుణ్య పాపకర్మాణ సంతః ఇది అర్థః. ప్రయాంతి ప్రకర్షేణ గచ్చంతి. యత్ర యస్మిన్ సత్యలోకాదౌ అమృతః సహ పురుషః, ఏ లోకాల్లో అయితే సత్యలోకంలో ఏ అమృతుడైన పురుషుడున్నాడో, ఎవరు? హిరణ్యగర్భుడు, పరమాత్మ అని కాదు. సత్యలోకంలో ఉండే పరమ పురుషుడు అమృతుడు సహా పురుష ప్రథమజో హిరణ్యగర్భ. ప్రథమ పురుషుడికి ఇక్కడ అర్థం ఏం చెప్తున్నారు? ప్రథమజుడైన బ్రహ్మ దేవానాం ప్రథమ సంబభూవ అని చెప్పారు కదా. ఆ ప్రథమజుడైనటువంటి పురుషుడు అమృత, అతడు అవ్యయాత్మ. ఇంకా ఎటువంటి వాడు? అమృతుడు మరియును అమృతాత్మ, అవ్యయాత్మ, అవ్యయ స్వభావ.
వ్యయము కాని స్వభావం అంటే క్షీణించటం ఇలాంటివి ఏమీ లేని ఒకే విధానంగా ఉండేటటువంటి స్వభావం కలవాళ్ళు. యావత్ సంసార స్థాయి, సంసారం ఉన్నంత వరకు, సంసార మండలం ఉన్నంత వరకు ఆయన కూడా ఉంటూనే ఉంటాడు. ఇక్కడ ఒక గమ్మత్తు ఉంది. ఈ అవ్యయాత్మ అమృత యత్ర ఉపలక్షిత, సత్యలోకాల్లో ఉన్నటువంటి అమృతుడు ఆయన ఎంతవరకు ఉంటాడు? యావత్ సంసార స్థాయి. భగవత్పాదులు చెప్తున్నారు ఈ మాట. ఈ సంసారం ఎంతవరకు ఉంటుందో అంతవరకు ఉంటాడు. అంటే అర్థం ఏమిటి? సంసారం ఎంతవరకు ఉంటే అంతవరకు ఉంటాడు. ఆయన ఉన్నాడని ఎవరు తెలుసుకునేది ఎవరు? సంసారం ఉందని తెలుసుకునేది ఎవరు? సంసారం ఉండేది ఎవరికి? ఆయన ఉన్నంతకాలం ఆయన ఉంటాడు. ఈ సంసారం ఉండేది ఎవరికి? ఈ సంసారం లేకుండా పోయేది ఎవరికి? మళ్ళీ ఆ స్వర్గాది లోకాల్లో వెళ్ళి కొంతకాలం ఉండి మళ్ళీ తిరిగి వచ్చే వాళ్ళకి ఈ సంసారం ఉంటుంది కదా. మరి ఈయన సంసారం ఉన్నంత వరకు ఉంటాడు అంటే దానికి ప్రమాణం ఏమిటి అంటే ఈయన కూడా సంసారం పోతే ఈయన పోతాడు, ఉండడు. మరి ఆయనే పోతే ఆయన సత్యలోకం ఇంకెక్కడ ఉంటుంది? కాబట్టి అది కూడా నిత్యమైనది కాదని చెప్పటానికి ఆ యావత్ సంసార ఏతదంతాహతు సంసారగతయా అపర విద్యాగమ్యా. ఇవి ఇంతవరకు ఇంతటితో అంతమయ్యేవి అపర విద్య గమ్యా. అపర విద్య వలన పొందబడేటటువంటి లోకాలు సంసారగతయ. ఈ సంసారం యొక్క గతులు ఇవి. సరేనండి, బాగానే ఉంది. ఇప్పుడు మీరు చెప్పారు, ఏమని చెప్పారు అంటే తపశ్రద్ధేయేహి ఉపవసంతి అరణ్యే శాంతా విద్వాంస భైక్షచర్యాంచరంత సూర్యద్వారేణ విరజా ప్రయాంతి యత్ర అమృతస్స పురుషో హి అవ్యయాత్మ. ఆ లోకానికి వెళ్తారు అని చెప్పారు. బాగుంది. అయితే నన్ను ఏతం మోక్షం ఇచ్చంతి కేచిత్. ఇదే కదండి మోక్షం అంటే, ఇంకా వేరే మోక్షం ఏముందండి అని అనుమానాలు ఏమైనా కొంచెంగా ఇది కాదా మోక్షం, ఇంత కష్టపడితే ఇది మోక్షం కాదా అంటారా మీరు అనే ఆలోచన కూడా ఆ ప్రశ్నలో ఉండవచ్చు. దానికి ఇప్పుడు జవాబు చెప్తారు. నా కాదు అంటే ఏం కాదు, ఇది మోక్షం కాదు. మళ్ళీ తిరిగి వచ్చేది అయితే అది మోక్షం ఎలా అవుతుంది? కాదు. ఎందుకని అంటే ఇహైవ సర్వే ప్రవిలీయంతి కామాహ. ఎందుకంటే కామములు ఏవైతే ఉన్నాయో, కోరికలు లాంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇహైవ ఈ లోకంలోనే ప్రవిలీయంతే అంటే విలీనమవుతాయి. అంటే అర్థం ఏమిటి? ఈ లోకం నీకు ఎంతకాలం ఉంటుంది? కామాలు ఉన్నంతకాలం ఉంటుంది. కామాలు విలీనం అయితే ఎక్కడ విలీనం అవుతాయి? ఈ లోకంలో. అంటే ఈ ఉపాధిలోనే, ఉపాధే లోకం. ఈ ఉపాధిలోనే కామాలు విలీనం అయితే అప్పుడు ఈ లోకం ఉండదు. కామాలన్నీ విలీనమైతే కామాలకి దేనికి సంబంధం? లోకానికి కామాలకి సంబంధం. లోకాలను బట్టే కామాలు, కామాలను బట్టే లోకాలు. ఈ కామాలే ఎక్కడ ప్రవిలీయం అవుతాయి? సత్యలోకం దాకా వెళ్ళి అక్కడ ప్రవిలీయం కావు. ప్రవిలీయంతే ఇక్కడే ప్రవిలీయం అయితేనే నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరతావు. సర్వే ప్రవిలీయంతి కామాహ అని తే సర్వగం సర్వతః ప్రాప్య ధీరాః యుక్తాత్మానః సర్వమేవ ఆవిశంతి. మరి ఇంకొక ఉపనిషత్తులో ఏం చెప్పారు అంటే ఇదే దీంట్లోనే ఈ ఉపనిషత్తులోనే ఏం ఇహైవ సర్వే ప్రవిలీయంతి కామాహ అని చెప్పారు. తే సర్వగం సర్వతః ప్రాప్య, సర్వతః ఉన్నటువంటి సర్వగం అంతటా నిండి ఉన్నటువంటి ఆ పరమాత్మ తత్వాన్ని ప్రాప్య ధీరాః యుక్తాత్మాన సంతః. యుక్తాత్మానః అంటే ఆ స్వరూప జ్ఞానంతో కూడుకున్న వాళ్ళై సర్వమేవావిశంతి. అంతటా వాళ్ళు ప్రవేశించిపోతారు. అంటే వీళ్ళు కూడా అంతటిలో వీళ్ళు సమస్తంలో లీనమవుతారు. సమస్తం వీళ్ళలో యస్తు సర్వాణి భూతాని యస్మిన్ సర్వాణి భూతాని. ఈశావాస్యోపనిషత్తు చెప్పింది అదే అద్భుతమైన. అది ఆ 2 మంత్రవర్ణాలు మొత్తం అన్ని ఉపనిషత్తుల్లో ఆయా సందర్భాలను బట్టి
అనువర్తిస్తూనే ఉంటాయి. అవి సాధకుడికి చక్కటి సాధనా మార్గాన్ని ఏం చేయాలి అంటే ఇక్కడ అదే చెప్తున్నారు. ప్రతి ఉపనిషత్తుకి అన్ని ఉపనిషత్తులు చెప్పేది ఒకే విషయం, ఆత్మ యాథాత్మిక తత్వాన్ని చెప్తాయి. మరి అలాంటప్పుడు ఒక ఉపనిషత్తులో చెప్పిన విషయాలు మరొక దాంట్లోకి వస్తూనే ఉంటాయి కదా, అనువృత్తి. అలాగే యుక్తాత్మాన సర్వమేవావిశంతి ఇచ్చాతి శృతిభ్య. ఇంకొక మాట కూడా ఉంది, అప్రకరణాచ్చ. ఇది మోక్షం అన్నావు నువ్వు, ఇది మోక్షం కాదు, అప్రకరణం. అంటే ఇప్పుడు మేము దేని గురించి చెప్తున్నాం? అనిత్యమైన ఫలితాల గురించి, అపర విద్య యొక్క ఫలితాలను గురించి చెప్తూ మేము మధ్యలో అమృత మరి అవ్యయాత్మ అని అన్నది ఉపనిషత్తు. అంటే అదే మోక్షం అని, అదే పరమాత్మ అని, అది సందర్భం కాని చోట చెప్పిన ఆ మాటలకు అర్థం చెప్పకూడదు. అప్రకరణాచ్చ అంటే అర్థం చెప్తున్నారు. అపర విద్యా ప్రకరణేకి ప్రవృత్తే. మీకు ఒక పక్కన అపర విద్యను గురించినటువంటి విషయాలన్నీ ఆమూలాగ్రంగా చక్కగా ఏది మీకు మిస్ అయిపోకుండా చెప్తూ ఉంటే, నహి అకస్మాత్ మోక్ష ప్రసంగ అస్తి. ఒక్కసారి మధ్యలో మోక్ష ప్రసంగాన్ని గురించి చెప్తారయ్యా, ఎవరైనా చెప్తారటయ్యా అసందర్భంగా? ఆ సీక్వెన్స్లో చెప్పుకుంటూ వెళ్ళాలి. మోక్షం మధ్యలో వచ్చి దూరదు. విరజస్త్వంతు ఆపేక్షికం. మరి విరజాహ అన్నారు ఎందుకనయ్యా అంటే ఆపేక్షికం అంటే అర్థమేంటి? విరజం ఉంటేనే ఆ లోకాలు, విరజస్కులైతే ఆ లోకాలు, ఆ లోకాలు కావాలంటే విరజస్త్వం ఉండాలి. విరజస్త్వానికి ఆ ధర్మార్థ కామాలతో సప్తలోకాలతో సంబంధం ఆపేక్షికం. ఇది ఉంటేనే అది ఉంటుంది, అది లేకపోతే ఇది ఉండదు. తర్వాత సమస్తం అపర విద్యా కార్యం సాధ్య సాధన లక్షణం క్రియాకారక ఫలభేద భిన్నం ద్వైతం ఏతావదేవ యత్ హిరణ్యగర్భ ప్రాప్త్యవసానం. సర్వం ద్వైతం, సమస్తం ద్వైతం. ఈ మొత్తం అంతా ద్వైతమే. ఒక్క విషయం, అద్భుతమైన విషయం ఇక్కడ ఇప్పుడు మనకి భగవత్పాదులు వారు స్పష్టంగా చెప్పేశారు. ఇప్పటిదాకా మనకి లోపల చెప్తున్నాం, వింటున్నామే కానీ అయ్యో ఇంత కష్టపడి ఇన్ని కర్మలు ఇష్టాపూర్తాలు మరి ఉపాసనలు ఇన్ని చేస్తూ ఉంటే ఇదంతా నిత్యం కాదు, ఇది మోక్షం కాదు అంటున్నారే, మనకేమిటి గతి అనే ఒక భయం లోపల ఉండొచ్చు. ఇప్పుడు స్పష్టంగా ఆ భయాన్ని పోగొట్టేటట్టు, బాబు ఇదంతా ద్వైతం అయ్యా, నువ్వు ఉపాసన చేస్తున్నావు, ఉపాసకుడు ఉపాసితవ్యం ఈ రెండు ఉన్నప్పుడు ఇది ద్వైతం కదా. ద్వైతంలో నీకు ఇలాంటివి తప్పదు. ద్వైతం ఏతావదేవ, ఎంతవరకు అది అంతవరకే. యతు హిరణ్యగర్భ ప్రాప్తి అవసానం. హిరణ్యగర్భుని యొక్క ప్రాప్తితో అంతమయ్యేటటువంటి ఫలం ఏది ఉంటుందో ఏతావదేవ అంతవరకే. ఏది? ఈ ద్వైతం అంతా. ఎటువంటిదా ద్వైతం? సమస్తం కూడా అపర విద్యా కార్యం. అపర విద్యలకి కార్యం ఇది. అంటే నువ్వు అపర విద్యలని ద్వారా సాధిస్తే అది ఆ సాధనాలకు ఫలితంగా వచ్చేది కార్యం. క్రియ ఏది? అపర విద్య. కర్త ఎవరు? నువ్వు. త్రిపుటి ఉంది ఇక్కడ. అపర విద్యా కార్యం. ఇంకా ఏంటి దాని లక్షణం తెలిసిన? సాధ్య సాధన లక్షణం. ఇక్కడ అన్నీ అది కార్యం అన్నా సాధ్యం అన్నా అదే. సాధ్యం ఒక లక్ష్యం పెట్టుకుంటావు, తర్వాత సాధనాలు సమకూర్చుకుంటావు, మరి సాధకుడివి నువ్వు ఉంటావు. ఇన్ని రకాల త్రిపుటి మళ్ళీ అటువంటిది. వీటన్నింటితో కూడి ఉన్నది. క్రియాకారక ఫలభేద భిన్నం. మళ్ళీ ఒకటే మూడు రకాలుగా చెప్పటం అన్నమాట. క్రియలు, కారకాలు, ఆ పనిముట్లు, దానివల్ల జరిగే క్రియలు, ఆ పనిముట్ల వల్ల జరిగే క్రియలు, దానివల్ల వచ్చే ఫలం, ఆ ఫలంలో ఉండే భేదాలు, ఆ భేదాల్లో ఉన్న భిన్నత్వం, ఇదంతా ద్వైతమే. ఏతావదేవా ఎంతవరకు? హిరణ్యగర్భ ప్రాప్త్యవసానం అంతవరకే. తదాచ మనునా ఉక్తం. ఇదే విషయాన్ని మనువు చెప్పాడు. ఎక్కడ? మనుస్మృతిలో చెప్పాడు. తదాచ మనునా ఉక్తం స్థావరాద్యాం సంసారగతిం అనుక్రామత. ఈ అనుక్రమించి వెళ్ళి సంసార గతిలో వెళ్ళి మళ్ళీ సంసారంలోకి వచ్చి పడే వాళ్ళకి ఎక్కడి దాకా? సంస్థావరాధ్య, స్థావరాలతో అంటే చెట్లు పుట్టలు ఈ మొదలైన రూపాల్లో కూడా వాళ్ళు జన్మిస్తారు. బ్రహ్మ విశ్వసృజో ధర్మో మహాన్ అవ్యక్తమేవా
ఉత్తమాం సాత్వికీం ఏతాం గతిం ఆహుర్మనీషిణః. మనునా ఉక్తం అనుక్రామత, ఈ సంసరణం, ఈ ప్రయాణం చేస్తుండేటటువంటి ఏమిటవి అంటే బ్రహ్మ చెప్తున్నారు, బ్రహ్మదేవుడు, విశ్వసృజ ప్రపంచాన్ని సృష్టించే ప్రజాపతులు, ధర్మ యమధర్మరాజు, మహాను మహత్తత్వం అంటే సమిష్టి జ్ఞానశక్తి అట, అవ్యక్తమేవ అవ్యక్తం అంటే మాయాశక్తి అనే ఇవి ఇది సత్వగుణ ప్రధానమైన సర్వశ్రేష్టమైన గతి. ఇది విరజమే కానీ సత్వగుణ ప్రధానమైనది సర్వశ్రేష్టమైన గతి. ఈ సర్వశ్రేష్టమైన గతి యొక్క రుచి తెలిసినటువంటి వాళ్ళు మళ్ళీ పునరావృత్తి రహితమైన దానికి వెళ్ళడానికి సమర్థులు. మిగిలిన వాళ్ళకి ఆ సామర్థ్యం అర్హత లేవు. మరి మనకు అనుమానం వస్తుంది. ఈ అనుమానానికి మనం చాలాసార్లు జవాబు చెప్పుకున్నాం. ఇది ఒక జీవిత కాలంలో జరిగేది కాదని చెప్పుకున్నాం. ధర్మో మహాన్ అవ్యక్తమేవచ ఉత్తమాం సాత్వికీమేతాం గతిమాహుర్మనీషిణః. కాబట్టి ఇదంతా ఆపేక్షికమే అని చెప్పారు. చెప్పి ఇప్పుడు ఏమంటున్నారు అన్నమాట అంటే తపశ్రద్ధే ఏ హి ఉపవసంతి అరణ్యే శాంతాః విద్వాంసః భైక్షచర్యాంచరంతః సూర్యద్వారేణ తే విరజాః ప్రయాంతి యత్ర అమృతస్స పురుషో హి అవ్యయాత్మా. ఇప్పుడు ఏమంటున్నారంటే ఇదానీం ఇప్పుడు అస్మాత్ సాధ్య సాధన రూపాత్, ఇదంతా ద్వైతమంతా సాధ్య సాధన రూపమే. మనకి అనుభవంలో ఉన్నది ఇదే సాధ్య సాధన లోకమే. సాధ్యం సాధనం సాధకుడు, ఇదే లోకం మనకి. ఇది తప్ప మరొకటి ఈ ఉపాధిలో మనకు తెలియదు. ఈ జీవుడు ఈ ఉపాధుల్లో తిరుగుతూ ఎప్పటి నుంచి తిరుగుతున్నాడో ఇప్పుడు ఈ ఉపాధిలోకి వచ్చాడు. ఎన్ని గుణాల్ని ఆశ్రయించాడో అలా కాదు, ఎన్ని గుణాలు ఈ జీవుడిలో ఎక్కి నెత్తి మీద తొక్కి ఉండగా వాటిని వదిలించుకునే ప్రయత్నం చేశాడో, వాటిని వదిలించుకునే ప్రయత్నం చేసినా అవి వదలలేదో, వదలకుండా పట్టుకునే ఉన్నాయో, గట్టిగా వేలాడుతున్నాయో, వాటిని తమ గుప్పెట్లో పట్టుకుని ఆ జీవుడిని అలా బంధించి పెట్టాయో ఆ గుణాలు. ఇప్పుడు ఆ జీవుడు ఆ గుణాలతో ఆ సంఘర్షణ ఎంతకాలం నుంచి చేస్తున్నాడు. అదే ఇదానీం ఇప్పుడు అస్మాత్ సాధ్య సాధన స్వరూపాత్, సాధ్య సాధన స్వరూపం ద్వైతం యొక్క స్వరూపం. ద్వైతం దేంతో స్వరూపమైనది? ద్వైతం సాధ్య సాధనాలతో స్వరూపమైనది. ఇది ఒకటే. అటువంటి సర్వస్మాత్ సంసారాత్ విరక్తస్య, అటువంటి సమస్తమైన సంసారం నుంచి ద్వైతం నుంచి విరక్తి పొందిన వాడికి పరస్యాం విద్యాయాం అధికార ప్రదర్శనార్థం, అధికారం ఎవరికి ఉంటుంది? ద్వైతం మీద విరక్తి కలిగితేనే పరస్యాం విద్యాయాం అధికార ఉంటుంది, ఏర్పడుతుంది. ఆ పరవిద్య నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. బ్రహ్మ విద్య అంటే ఏమిటి, నాకు ఈ అపర విద్య మీద విసుగు పుట్టింది అనే భావన బాగా పెరగాలి. అది ఆ ప్రదర్శనార్థం మీద ముచ్చితే ఇంకా ఎంతసేపు వాళ్ళనే తిడుతూ కూర్చుంటే ఉపనిషత్తు అయిపోతుందిగా. 2-3 సార్లు 2-3 శ్లోకాల్లో వాళ్ళది బాగా అక్షంతలు అవిద్యాయామంతరే వర్తమాన వాళ్ళని తిట్టి వదిలిపెట్టింది. ఇంకా ఇప్పుడు వాళ్ళని వదిలేసి ఈ ద్వైత ప్రపంచం అనిత్యం, తర్వాత ఈ అటువంటి ఆ సాధ్య సాధన సంబంధ విషయమే ఇది, కర్మ కారక క్రియా ఫలభేద సంయుక్తమే ఇది అని దీని మీద విరక్తి పొందిన వాళ్ళకి
వాళ్ళ అధికారాన్ని ప్రదర్శనార్థం వాళ్ళకు ఉన్నదేమిటో వాళ్ళ వ్యవహారం ఏమిటో ఇప్పుడు మనకి చెప్పడానికి ఇదం శ్లోకం ఉచ్యతే చెప్పబడుతున్నది. ఏమిటది? పరీక్ష్య లోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణో నిర్వేదమాయాత్ నాస్య కృతః కృతేన తద్విజ్ఞానార్థం స గురుమేవాభిగచ్చేతు సమిత్పాణి శ్రోత్రియం బ్రహ్మనిష్టం. అద్భుతమైనటువంటి శ్లోకం. ఇక్కడికి మనం ఈ ముండకోపనిషత్తు ప్రారంభించి చాలా జాగ్రత్తగా భయభక్తులతో ఉపనిషత్తు ఏం చెప్తోందో, మనం ఏ స్థితిలో ఉన్నామో, ఉపనిషత్తు చెప్పే స్థితిని మనం అందుకోగలమా లేవా అన్న ఆ స్థితిలో ఉన్నటువంటి మనకి ఇంకా అద్భుతమైనటువంటి ఆశని కల్పించేటటువంటి ఒకానొక గొప్ప శ్లోకాన్ని సాధనా పరంగా సాధకుడికి ఎంతో ఉపకారాన్ని కలిగించే గొప్ప మంత్రవర్ణాన్ని ఇక్కడ ఈ ఉపనిషత్తు మొట్టమొదటిసారి, అంటే ఇప్పటిదాకా చెప్పిన ఉపనిషత్ అర్థం ఒకెత్తు, ఈ మంత్రవర్ణం ప్రథమ ముండకం ద్వితీయ ఖండంలో 12వ శ్లోకంగా చెప్పబడిన ఈ మంత్రవర్ణం ఇది ఒక్కటే చాలును. ఏం చెప్తున్నారు? ఇది చాలా అత్యద్భుతమైన మంత్రవర్ణం. ఇది మనకి బాగా గుర్తు ఉండాలి. దీన్నే మనం నిరంతరం మననం చేసుకోవాలి. ఏమని చెప్తున్నారు? పరీక్ష లోకాన్ కర్మచితాన్. కర్మల చేత చేయబడిన లోకాలు ఏవైతే ఉంటాయో వాటిని, ఆ లోకాల్ని నువ్వు బాగా పరిశీలించు చూడు. వేటిని? కర్మలు. ఆ కర్మల ద్వారా సాధరించబడే లోకాల్ని చూసి అప్పుడు ఎవరు పరిశీలించాలండి? బ్రహ్మనిష్ఠుడైన వాడు. ఇక్కడ జాతివాచకం కాదు, గుణవాచకం. ఎవడైతే నిరంతరం ఇది ఈ జాతి ఆ జాతి అని లేదు. ఇది ఉపనిషత్తు. ఇదేం సామాన్యమైన మతానికి సంబంధించిన విషయం కానే కాదు. అసలు ఇంతవరకు మనం ఐదో ఉపనిషత్తు చెప్పుకుంటున్నాం, కానీ అనవసరమైన విషయాల ప్రసంగంలోకి మనం వెళ్ళలేదు. అవి మనకు అనవసరం. వాటి మీద శ్రద్ధ లేని, ఇంట్రెస్ట్ లేని, అనురక్తి లేని విషయాలు చాలా ఉన్నాయి. అవన్నీ ఒకటి చెబితే 100 చెప్పాలి. అవన్నీ అక్కర్లేదు. మనకు ఒకే ఒక విషయం మీద శ్రద్ధ. ఇది చాలా కాంట్రవర్సీ కాని విధానం. ఎందుకంటే వాటిల్లోకి వెళ్తే ఏదో ఒకటి అంటాం, ఎవరికో వాళ్ళకి కోపం వస్తుంది, వాళ్ళు వచ్చి దండయాత్ర చేస్తారు. ఇవన్నీ అసలు వాటి మీద మనకి శ్రద్ధే లేదు. మనకి శ్రద్ధల్లా కేవలం ఉపనిషత్తు మంత్రం ఏం చెప్పింది అదే తప్ప. ఆ చెప్పిన దాంట్లో కూడా ఇప్పుడు ఈ వాడు అంధేనైవ నియమానాయ దంద్రం యమానా అని చెప్పారే, అలాంటి స్థితి మనకు అక్కర్లేదు. దాన్ని వదిలిపెట్టేయచ్చు. దీన్ని గట్టిగా పట్టుకోవాలి. పరీక్ష లోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణ నిర్వేదమాయాత్. నిర్వేదం ఆయాత్ అంటే ఆయన దేన్ని పొందాలి అంటే చెప్తున్నాడు. నిర్వేదం రోత, వైరాగ్యాన్ని పొందాలి. ఇదా మనం నేను చేసే కర్మచితమైన లోకం ఇదా? ఇది నాకు వద్దు, అనవసరం. నేను తక్కువ వస్తువుని కొనను, నా దగ్గర మంచి వస్తువుని కొనేంత ధనం ఉన్నది, అంటే విజ్ఞానం ఉన్నది. నా దగ్గర డబ్బు తక్కువ ఉంటే చిన్న వస్తువులు, పనికిరానివి, 3rd క్లాసువి, 4th క్లాస్ వస్తువులు కొనుక్కోవాలి. కానీ నా దగ్గర బాగా డబ్బు ఉన్నప్పుడు, అంటే ధనం ఉన్నప్పుడు నేను ఉన్నతోన్నత స్థితినే లక్ష్యంగా పెట్టుకుంటాను తప్ప ఈ పనికిరాని వాటిని పెట్టుకోను అని. బ్రాహ్మణో నిర్వేదమాయాత్. రోతని కలిగి ఉండాలి, వైరాగ్యాన్ని పొందాలి. ఏమని? నాస్య కృతేనా. కృతం చేత అకృతం లేదు. కృతం అంటే ఈ అపరా విద్య ద్వారా చేయబడే కర్మల ద్వారా వచ్చే లోకం, అది కృతమైన లోకం. ఈ కృతం వలన అకృతం, అది అకృతం. మోక్షం అనేది అకృతం, తయారు చేసుకోకర్లా. అది ఎప్పుడూ ఉంది. ఇదే లేదు, అదే ఉంది ఎప్పుడు.
అది నిత్యం. కాబట్టి దాన్ని సాధించడానికి ఈ కృతం అక్కర్లేదు. తద్విజ్ఞానార్థం, ఇదిగో ఈ విషయాన్ని తెలుసుకోవటం కోసమే గురుమేవాభిగచ్చేతు, గురువుగారి దగ్గరికి వెళ్ళాలి. సమిత్పాణి శ్రోత్రియం బ్రహ్మనిష్టం, చేతిలో సమిధలు పుచ్చుకొని శ్రోత్రియుడై బ్రహ్మనిష్ఠుడైనటువంటి గురువు పాదాల వద్దకు వెళ్ళాలి. అదే ఇప్పుడు ఈ ముండకోపనిషత్తు ప్రశ్నోపనిషత్తు రెండు ఒకే వేదానికి సంబంధించినవి కదా. కాబట్టి ఇందులో ఉన్న విషయాలే అందులో స్పృశించబడతాయని చెప్పారు. దీని ప్రకారమే 6 ఋషులు అక్కడ వాళ్ళు కూడా పిప్పలాద మహర్షిని ఆశ్రయించారు అని చెప్పబడింది. అంటే ఇప్పుడు ఈ 6 మహర్షులు మనకి ఇందులో ఇప్పటిదాకా వచ్చారు. వాళ్ళకే ఆ మోక్షాన్ని కోరుకునే అర్హత, పరబ్రహ్మతత్వాన్ని తెలుసుకునే అర్హత మిగతా వాళ్ళకి ఉందా అంటారు, అనుకుంటారు. కానీ నిజమైన అర్హత అది గాఢమైన అర్హత వాళ్ళకే ఉంటుంది తప్ప మిగతా వాళ్ళ విషయంలో ఉండొచ్చు, పోవచ్చు. ఏదో సరదాగా కాసేపు ఏదో సినిమా చూసి వచ్చినట్టు, ఏదో ఒక నవల చదివినట్టు, మరి లేకపోతే ఇలాగ ఈ ఉపనిషత్తు పుస్తకాలను చూస్తారే తప్ప దాని మీద సీరియస్గా ఉండదు. ఎవరికి ఉంటుంది? వాళ్ళు చెప్పారు కదా అక్కడ ప్రశ్నోపనిషత్తులో 6 ఋషులు, అలాంటి వాళ్ళకే ఉంటుంది. ఇప్పటిదాకా చెప్పింది అపరావిద్యను గురించి చెప్పింది, వాళ్ళని గురించే, వాళ్ళే ఉన్నారు దాంట్లో. అదే వర్ణించింది 2 ఉపనిషత్తులు ఒకటే. ఆ వెర్షన్ వేరు, ఈ వెర్షన్ వేరు అన్నమాట. తం తద్విజ్ఞార్థం గురుమేవాభిగచ్చేతు సమిత్పాణి శ్రోత్రియం బ్రహ్మనిష్టం పరీక్ష్య ఋగ్వేదాద్యపర విద్యా విషయం స్వాభావిక అవిద్యా కామకర్మ దోషవత్ పరుష అనుష్ఠేయం అవిద్యాది దోషవంతం ఏవ పురుషం ప్రతి విహితత్వాత్ తదనుష్ఠాన కార్యభూతాశ్చ లోకాః ఏ దక్షిణ ఉత్తర మార్గ లక్షణాః ఫలభూతాః ఏ చ విహిత అకరణ ప్రతిషేధ అతిక్రమ దోష సాధ్యాః నరక తిర్యక్ ప్రేరిత ప్రేత లక్షణాः తాన్ ఏతాన్ పరీక్ష్య, ఈ లోకాలన్నింటినీ పరీక్ష ఆలోచించుకుని, ఇవన్నీ చెప్పబడినవే, ఆలోచించి చూసి ఎట్లా పరీక్షించు, ప్రత్యక్ష అనుమాన ఉపమాన. ప్రత్యక్ష వీటన్నింటినీ ఎలా పరిశీలించుకోవాలి అంటే ప్రత్యక్ష ప్రమాణం, అనుమాన ప్రమాణం మరియు ఉపమాన ప్రమాణం. ఉపమాన ప్రమాణం అంటే కట్టబడిన ఇల్లు కూడా కూలిపోతుంది, స్వర్గాది ఫలాలు కూడా అలాంటివే అనే ఉపమానం. అలాంటి ఉపమానాల ద్వారా ఈ 3 ప్రమాణాల ద్వారా నిర్ణయం చేసుకుని ప్రత్యక్ష అనుమాన ఉపమాన ఆగమై సర్వతః యాథాత్మ్యేన అవధార్య, వాటిని యథార్థంగా తెలుసుకొని లోకాన్ పరీక్ష అనే దానికి అర్థం చెప్పారు ఇప్పటిదాకా. ఆయా లోకాలు ఏమిటో మనకి ఇంతకు పూర్వం అన్నీ తెలిసినవే. లోకాన్ పరీక్ష సంసార గతిభూతాన్ సంసార గతికి కలిగించే, మళ్ళీ తీసుకొచ్చి సంసారంలో పడేసేవి అవ్యక్తాది స్థావరాంతాన్, ఆ అవ్యక్తం నుంచి స్థావరం వరకు ఉండేటటువంటి ఈ లోకంలో అవ్యక్తము ఆదిగా ఉండి స్థావరంతో ప్రారంభమయ్యే ఈ జన్మలు గలవించి వ్యాకృత అవ్యాకృత లక్షణాన్, వ్యాకృతము అవ్యాకృతము, వ్యాకృతం అయితే ఇది, అవ్యాకృతం అయితే పరమాత్మ లోపల ఉంటుంది. ఈ 2 లక్షణాలు కలది. కానీ పరమాత్మ వ్యాకృతం కాదు, అవ్యాకృతం కాదు. అది అద్భుతమైన విషయం. ఈ సంసారం వ్యాకృత అవ్యాకృత, ఇదే ద్వంద్వం అంటే. ఇతరేతర ఉత్పత్తి నిమిత్తాన్, దీన్ని ఉత్పత్తి కోసం ఇతరేతరాల మీద ఆధారపడి కారణాలుగా కలిగి ఉండేది. అనేక అనర్థ శత సహస్ర సంకులాన్, అనేక అనర్థాలు, శత అనర్థాలు, వందల వేల అనర్థాలు, దుఃఖాలు, వీటితో కూడుకుని ఉన్నది. కదళీ గర్భవత్ అసారాన్, ఆ అరటి చెట్టు బోధిలాగా సారం లేనిది. ఆ డొప్పలు ఎన్ని తీసినా వస్తూ ఉంటాయి, చివరికి ఏముంటుంది? ఏముండదు. ఇంకా ఎలాంటిది? మాయా మరీచి ఉదక గంధర్వ నగర ఆకార స్వప్న జల బుద్బుద ఫేన సమానం. ఇవన్నీ ఇంతకుముందు చెప్పుకున్నవే. ప్రతి క్షణ ప్రధ్వంసాన్, పుడుతూ ఉంటాయి, ఆ క్షణంలో పోతూ ఉంటాయి. అటువంటివి పృష్ఠత కృత్వ, తీసి అవతల పారేసి, తుడిచి అవతల పారేసి, ఇట్లాంటి లక్షణాలని
అవిద్య కామదోష ప్రవర్తిత కర్మచితాన్ ధర్మాధర్మ నిర్వర్తితాన్ ఇచ్చేతది. వీటిని కూడా తీసేసి బ్రాహ్మణ. ఇప్పుడు బ్రాహ్మణుడు అంటే పరీక్ష లోకాన్, పరీక్ష లోకాన్ అనే 2 మాటలుగా అర్థం చెప్పారు. బ్రాహ్మణ బ్రాహ్మణుడు అర్థం చెప్తున్నారు. బ్రాహ్మణస్య ఏవ విశేషత అధికార సర్వత్యాగేన బ్రహ్మ విద్యాయాం ఇది బ్రాహ్మణ గ్రహణం. బ్రహ్మ విద్య, బ్రహ్మలో ఎవడైతే నిష్ఠుడుగా ఉంటాడో వాడే బ్రాహ్మణుడు అని చెప్పి పరీక్షలోకాన్. సరే పరీక్ష చేసామండి మేము, కింకుర్యా ఏం చేయాలి అంటే ఇది ఉచితే నిర్వేదం ఆయాత్. వైరాగ్యాన్ని రోత కలగాలి. దేన్ని చూసండి? ఈ సంసారాన్ని చూసి, ఈ ద్వంద్వ స్థితిని చూసి. నిర్వేదం అంటే అర్థం ఏంటండి? నిర్వేదం అంటేనా నిఃపూర్వో విధి అత్ర వైరాగ్యార్థే. నిహి నిస్ వేద నిర్వేద అంటే వైరాగ్యం అని అర్థం. దానిని ఆయాత్ పొందాలి. సహా వైరాగ్య ప్రకార ప్రదర్శితే. ఆ వైరాగ్యం ఎలాంటిదండి? ఇదిగో చెప్తున్నాం వినండి. ఇక సంసారే నా అస్తి కశ్చిదపి అకృత పదార్థ. ఈ లోకంలో అకృతమైన పదార్థం ఏదీ లేదు. మరేముంది? అంతా కృతమే. ప్రతిదీ తయారు చేయబడిందే, కార్యమే. అకృతమే, ఇది కృతమే ఉందన్నారు. మరి అకృతం ఏదండి? అకృతం పరమాత్మ. కాబట్టి నీకు కృతం కావాలా అకృతం కావాలా? కృతం వద్దండి. ఎందుకని వద్దు? అది పోతుందండి, ఉండేది కాదండి. రైట్, బాగా చెప్పావు. ఉండేది కానిది పోయేదానిని ఎవడు పట్టుకు వేలాడతాడండి? వద్దు, మాకు ఏం కావాలి? అకృతమే. అది ఎందుకని కావాలి? అది ఒకసారి మేము వెళ్ళి అందులో పడితే ఇంకా మాకు చలనం లేదు, మేము అదే అయిపోతాం అంతే. అందులో ఉండటం అంటే అది అయిపోవటమే. ఇందులో ఉండటం అంటే ఇది అయిపోవటమేనా అండి? అవును, అది అంతే. కానీ తెలుసుకోవాలి. ఎందుకని? అది చూసి 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 రోత పుడుతుంది. అదేం రోత పుట్టదు? హాయ్ పరమాత్మే కదా అది. అది కాబట్టి అకృత పద. సర్వే ఏవహి లోక కర్మచితా కర్మకృతత్వాచ అనిత్యా. కర్మకృతం కావడం చేత సర్వ పదార్థాలు అనిత్యమే. నా నిత్యం కించిదస్తి అభిప్రాయ. ఏది నిత్యం కాదు. సర్వం తు కర్మ అనిత్యస్య ఏవ సాధనం. యస్మాత్ చతుర్విధం ఏవ హి సర్వం కర్మకార్యం. అసలు లోకంలో కార్యాలు 4 రకాలండి. ఉత్పాద్యం, ఆప్యం, సంస్కార్యం, వికార్యం. ఉత్పాద్యం అంటే చేయబడేది, తయారు చేయబడేది. తర్వాత ఏమిటది అంటే ఘటాదులు. తర్వాత ఆప్యం పొందబడేది ఏది? స్వర్గాదులు. తర్వాత సంస్కార్యం అంటే సంస్కరించబడేది, వంట మొదలైనవి చేసి దొరికిన పదార్థాలను తయారు చేస్తే అది సంస్కార్యం. తర్వాత వికార్యం అంటే పాలను పెరుగుగా చేయటం, అలా మార్పులు చేయటం. ఈ 4 రకాల కర్మలు తప్ప మరొక కర్మ అనేది లేదు. నా అతఃపరం కర్మణం విషయా అస్తి. ఏ కర్మైనా ఇందులో చేరాల్సిందే. అహంచ నిత్యేన అమృతేన అభయేన కూటస్థేన అచలేన ధ్రువేణ అర్ధేన అద్ధి. ఏం అద్భుతమైన ఇది! మనకి ఇలాంటి వాక్యాల కోసమే మనం ఉపనిషద్ అధ్యయనం చేస్తున్నాం. మరి ఇంతకంటే ఆనందప్రదమైన, ఇంతకంటే శ్రవణం మననం నిధిధ్యాసనం అన్నీ వీటిల్లోనే ఇలాగే జరగాలి. ఇదే పరమార్థం. ఏం చెప్తున్నారు స్వామివారు? అహంచ నేను, నిత్యేన నిత్యము అయినది తత్వం పరమాత్మ తత్వం. ఇదంతా అనిత్యం, నిత్యం ఒకటి ఉంది. అమృతేన ఇది మృతం, అమృతేన మృతం కాంది ఒకటి ఉంది. అభయేన ఇదంతా భయపూర్ణమే, భయం లేనిది ఒకటి ఉన్నది. కూటస్థేన ఇది కూటస్థం కాదు, అటు ఇటు తిరుగుతుంది. కూటస్థం అంటే స్థిరంగా ఎప్పుడు అలాగే ఉండేది కూటస్థం. తర్వాత అచలేన చలనం లేనిది, ఇదంతా చలనం కలిగింది. ధ్రువేణ అది ధ్రువమైనది, ఇది అధ్రువం అంటే నిర్ణయాత్మకం కానిది. అర్ధేన అటువంటి అర్థమును అర్థి కోరేవాడు. నా తద్విపరీతేన దానికి విపరీతమైన దానిని అడగడు, కోరడు. మనం ఏం కోరుతున్నాం? ఈ మాట ఇంకొకసారి అనుకుందాం, మనకి దోషాలన్నీ వదిలిపోతాయి. అహంచ నిత్యేన అమృతేన అభయేన కూటస్థేన అచలేన ధ్రువేణ అర్ధేన అర్ధి. అటువంటి అర్థమే నాకు కావలసింది. నా తద్విపరీతమైన అర్థాన్ని నేను
కోరను. అత కిం కృతేన కర్మణ ఆయాస బహుళేన అనర్థ సాధనేన, నాకు ఈ కృతం ఎందుకండి, దీంట్లో ఆయాసం ఎక్కువ అనర్థాలు ఎక్కువ. ఇత్యేవం నిర్విణ్ణ, ఈ విధంగా నిర్విణ్ణుడై అంటే నిర్వేదాన్ని పొందినవాడై వైరాగ్యాన్ని పొందినవాడై అభయం శివం అకృతం నిత్యం పదం యతు. అదేంటి మళ్ళీ అదే ఒక్క మాటతో వదిలిపెట్టడు ఆయన. ఒక మాట చెప్పాల్సి వచ్చిన చోట పరమాత్మని 5 మాటలు 6 మాటలు అభయం శివం ఎప్పుడు శివప్రదమైనది, అకృతం కృతం కానిది, నిత్యం అనిత్యం కానిది, పదం ఏదైతే యతు ఉన్నదో తద్విజ్ఞానార్థం. అది తెలుసుకో నువ్వు ఇప్పుడు. అది తెలుసుకొని ఇప్పుడు మనకు కూడా తెలుసుకోవడానికి అర్హత ఏర్పడింది. మనం కూడా పరమ గురువు లభిస్తే వెళ్ళి ఆయన పాదాలు పట్టుకొని ఆయన దగ్గర మనం నేర్చుకోవాలి, అందుకు సిద్ధంగా ఉండాలి. అది ఇప్పుడు వాళ్ళ 6 ఋషులు కూడా పిప్పలాదుడి దగ్గరికి వెళ్ళారు అంటే వాళ్ళకి అదృష్టం. అది అలాంటి అదృష్టం ఎంతమందికి కలుగుతుంది చెప్పలేం. అది సహా నిర్విణ అధిగమార్థం సహా నిర్విణ బ్రాహ్మణ గురుమేవ ఆచార్యం, ఆచార్యుని గురువుని వెళ్ళాలి. ఎలా ఎటువంటి వాడు ఆచార్యుడు? శమ దమ దయాది సంపన్నం అభిగచ్చేత్, ఆయన దగ్గరికి వెళ్ళాలి. శాస్త్రజ్ఞ, ఆయన అలాంటి వాడు. శాస్త్రజ్ఞ అపి స్వాతంత్ర్యేణ బ్రహ్మజ్ఞానాన్వేషణం నా కుర్యాత్, నువ్వు బాగా శాస్త్రాలు తెలుసయ్యా నీకు, అయినా సరే నువ్వు స్వయంగా బ్రహ్మజ్ఞానాన్వేషణాన్ని చేసే అర్హత నీకు లేదు. నా కుర్యాది చేతత్, అందుకని గురుమేవ అవధారణ ఫలం, గురువుని నువ్వు వెళ్ళి ఆశ్రయించాలి. ఇదే అవధారణం. దీనికి వెళ్ళవలను అని నొక్కి చెప్పడానికి ఇదే ప్రయోజనం. ఎలాగ వెళ్ళాలి? సమిత్ పాణి సమిత్ భారగృహీత హస్త, అంటే ఆ చేతి ఎందు సమిధల్ని పట్టుకొని శ్రోత్రియం, గురువుగారు ఎటువంటి వాడై ఉండాలి? అధ్యయన శృత అర్థ సంపన్నం, అధ్యయనం ఆయన నిరంతరం అధ్యయనం చేస్తూ ఉండాలి. శృత అర్థ అంటే ఆయన శ్రవణం చేత పూర్తిగా జ్ఞానం పొందినవాడు. శ్రవణం అంటే శ్రవణ మరణ నిధిధ్యాసాల్లో నిష్ణాతుడు, నిరంతరం అధ్యయనశీలం గలవాడు, ఇంకా వేరే పని ఉండదు అలాంటి వాడికి. సర్వకర్మాణి కేవలే అద్వయే బ్రహ్మని నిష్ఠాయస్య సహా అయం బ్రహ్మనిష్ఠ, ఆయనకి మొత్తం సమస్తం ఊపిరి పీల్చడం అన్ని కర్మలు బ్రహ్మయందే. అటువంటి జపనిష్ఠుడైన తపోనిష్ఠుడైనటువంటి ఆయన దగ్గరికి వెళ్ళి నహి కర్మిణ బ్రహ్మనిష్ఠత సంభవతి, కర్మిష్ఠులకి బ్రహ్మనిష్ఠత ఎవరు చెప్పమన్నారు? శంకర భగవత్పాదుల్ని. కర్మిష్ఠులకి బ్రహ్మజ్ఞాన నిష్ఠ కలగదు ఆయనే చెప్తున్నాడు. మనం కంటే మన మీద అలాంటి వాళ్ళు ఆగ్రహించవచ్చు, ఇంక ఈ భగవత్పాదుల మీద ఏం ఆగ్రహిస్తారు? ఆయనకేం మొహమాటం ఉంది? ఏమీ లేదు, లెక్కలేదు, చెప్పేయటమే. సంభవంతి కర్మ ఆత్మజ్ఞానయో విరోధాత్ సహా తం గురుం విధివత్ ఉపసన్న ప్రసాద్య పృచ్ఛేద్ అక్షరం పురుషం సత్యం. అటువంటి గురువుగారి దగ్గరికి వెళ్ళి అక్షర పురుషుడిని గురించి ప్రశ్న వెయ్యాలి. తస్మై, ఆయన ఏం చేయాలి? స విద్వానుపసన్నాయ సమ్యక్ ప్రశాంత చిత్తాయ శమాన్వితాయ ఏనాక్షరం పురుషం వేద సత్యం ప్రోవాచతాం తత్వతో బ్రహ్మ విద్యాం. ఆయన సర్లే వచ్చావా కూర్చో, ఆయన సంవత్సరం పరీక్ష పెట్టాడు. ఈయన కూడా ఏం చేయమంటాడు? తస్మై సహా విద్వాన్ గురు బ్రహ్మవత్ ఉపసన్నాయ, బ్రహ్మవితు ఆ గురువుగారు ఉపసన్నాయ తన దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళని యథాశాస్త్రం ఇచ్చేతది ప్రశాంత చిత్తాయ ఉపరత దర్ప, ఈ వచ్చిన వాళ్ళు కూడా దర్పం అహంకారం లాంటివి లేని వాళ్ళు, శమంతో కూడిన వాళ్ళు అయినటువంటి వాళ్ళని సమ్యక్ ప్రశాంత చిత్తాయ శమాన్వితాయ ఏన అక్షరం పురుషం వేద సత్యం ప్రోవాచతాం. ఆయన అక్షరుడైన పురుషుని గురించి ఎవరికైతే తెలుసునో ఆ గురువుగారు సత్యం ప్రోవాచ, ఆ సత్యాన్ని ఆ శిష్యుడికి చెప్పాలి. తాం తత్వత బ్రహ్మ విద్యాం, ఆయనకి ఆ బ్రహ్మ విద్యని నేర్పాలి అని చెప్తున్నారు. ఇది మొత్తం మీద ఇప్పటికి మొదటి ముండకంలో 2 ఖండాలని మనం పూర్తి చేశాము. ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైః స్తుష్టువాగుంసస్తనూభిः వ్యశేమ దేవహితం యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి నః పూషా విశ్వవేదాः స్వస్తి నస్తార్క్ష్యోరిష్టనేమిः స్వస్తి న బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి.